నేను మీ జబర్దస్త్ అశోక్. అందరికీ నమస్కారం. పిఠాపురం మరి సార్ హౌస్ పక్కన నుంచి మాట్లాడుతున్నమాట. సో నేనైతే 4 రోజుల నుంచి మరి పిఠాపురంలో ప్రచారం చేస్తున్నాను. సార్ అభిమానిగా కాదండి, ఒక జన సైనికుడిగా వచ్చి నా స్వచ్ఛందంగా నా హార్ట్ఫుల్గా చేస్తాను అనమాట. సో పిఠాపురం ప్రజలైతే ఆయన గుండెలో పెట్టేసుకున్నారండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి గేటు లోపల అడుగు పెడుతుంటే ఎందుకు వచ్చారు మీరు చూసుకుంటాం కదా, మాది గాజు గ్లాస్, మాది మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పేసి వాళ్ళతో మామూలుగా లేదండి. మీరు మొన్న నామినేషన్ చూసారు కదా, దద్దరిల్లిపోయింది. సో జూన్ 4 కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో పిఠాపురం అంటే చాలా మంది నిజంగా కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తున్నారని, కానీ ముందు పిఠాపురం అనగానే కాకినాడ పక్కన చెప్పేవారండి. కాకినాడ ఎప్పుడైతే పిఠాపురం పక్కన చెప్తున్నారో సో అంత అలాగా చేశారనమాట. సో అందరూ కూడా పిఠాపురం ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా గాజు గ్లాస్ మీద వేసి విజయం ఖాయమైపోయింది. కానీ 1,00,000 పైన మెజార్టీ కోసం మేమందరూ వచ్చాం అనమాట. సో గాజు గ్లాస్ మీద వేసి మరి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా సేమ్ ఎక్కడ కూడా కళ్యాణ్ గారే పోటీ చేస్తారనుకుని ఎవరైతే 7 నియోజకవర్గాలు ఉంటే అందరూ కూడా గాజు గ్లాస్ మీద వేసి మరి గెలిపించుకోవాలండి. మరి ఉదయ శ్రీనివాస్ గారు కూడా టైం అని పెట్టి 25,000 మందికి ఉపాధి కల్పించారండి. మరి పదవి లేకుండా అంత చేస్తున్నారంటే వీళ్ళందరికీ పదవి వస్తే ఇంకెంత చేస్తారు సార్? మీరు ఆలోచించుకుని ఏం లేదండి. మీరు గాజు గ్లాస్ మీద ఓటేసారంటే ఈ 1 సంవత్సరం వేస్తారు, తర్వాత మీరు రావట్లేదు, మీరే వచ్చి మీరే వెళ్ళి ఓట్లు వేస్తారన్నమాట గాజు గ్లాస్ కి. అంత అభివృద్ధి చేస్తారు ఒకసారి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతారేమో, ఓట్లు ఇస్తారు తర్వాత అనుకుంటారేమో. సేమ్ రూల్ ఇక్కడే హౌస్ తీసుకున్నారండి. దానికి నేను సరదాగా పవర్ హౌస్ అని పెట్టుకున్నాను పేరు. సో అక్కడే ఉంటారు, మీ జనాల్లో తిరుగుతుంటారు. సో గాజు గ్లాస్ మీద ఓటేసి ఆయన గెలిపించుకోండి.